ఇద్దరు అబ్బాయిలు. ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? ఒకడే ఉన్నాడు. ఒకరేనా? ఎవరు? కళ్యాణ్ గారు ఒకరేనా? అవునా? రాఖీ పండగకి తెల్లిళ్ళు కట్టుకోమని ఇచ్చింది బహుమతి. నా కొడుకు అన్నం పెట్టింది నా కొడుకే, అన్ని పూజించింది నా కొడుకే. మేము కొడుకులున్నా ఎవరు చూడలేదు కొడుక, నా కొడుకే చూసాడు కొడుక. పిల్లలు ఇద్దరు అబ్బాయిలు. ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? ఒకడే ఉన్నాడు. ఒకరేనా? ఎవరు? కళ్యాణ్ గారు ఒకరేనా? అవునా? నేను ఇంకా మీ సొంత అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారో పేరు చెప్తారేమో అనుకున్నాను. ఎమ్మెల్యే గారి పేరు చెప్పారు. మీరు కళ్యాణ్ గారు అన్నగారుగా భావించారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా చీర పంపించారు. ఇది గవర్నమెంట్ కాదు, ఓన్లీ ఒకసారి చూడండి. కళ్యాణ్ గారు సొంత డబ్బులతో పంపించారా? తీసుకో ఎలా ఉందో చూడు. చూడమ్మా నువ్వు చూడు. అది రికార్డ్ అయిందా? పైకి చూడమ్మా, బాగుందా అన్నయ్య గారు పంపించింది? బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. చెప్పు. బాగుంది, మంచిగా. చాలా బాగుంది అన్నయ్య. ఏం చెప్తారు ఎమ్మెల్యే గారికి? ఏం చెప్తారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ అని చెప్తున్నాను. రాఖీ పౌర్ణమి సందర్భంగా పంపించారు మీకు. థ్యాంక్ యూ అన్నయ్య. ఏది ఉంటే రాఖీ కడతాం ఇక్కడ. అలాగేమ్మా, అలాగే జాగ్రత్త. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఆడపడుచులందరినీ కూడా ఆయన సొంత ఆడపడుచు, అలానే సొంత కుటుంబ సభ్యులుగా భావించే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ముందుగా మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా నా నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నా వంతుగా సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక సోదరిగా భావించి ఒక రాఖీ పౌర్ణమికి ఒక చీర బహుమతిగా పంపించడం జరిగింది. అందులో దానికి కారణం మన జనసేన నాయకులు అందరినీ కూడా వెళ్ళి మీరు స్వయంగా ఇంటికి వెళ్ళి వారికి ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తెలుసుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పంపించారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్తారా? మాకు మా ఇంట్లోనూ ఒక అమ్మాయి వికలాంగ అమ్మాయి ఉంది. అమ్మాయికి కొంటు చూపు లేదు. కొంటుకు చూపుతో మగ్గం నేసుకుంటుంది. 24 సంవత్సరాల అమ్మాయికి వయసు. ఒంటరి మహిళే. అమ్మాయికి పింఛని కావాలని అడుగుతున్నాను నేను. సరే, తప్పకుండా చేపిద్దాం. సార్ నోటీస్లో పెట్టి చేపిద్దాం. సరే, ఒక మేలు చేశారంటే నా బిడ్డకి మీలంతా కొత్త కింద చెల్లించుకుంటుంది మీకు అందరికి. చీర ఎలా ఉందో ఒకసారి చూడండి. అమ్మా మీరు షాపింగ్కి వెళ్తే ఓపెన్ చేస్తారు కదా, మాతో అలా ఓపెన్ చేయండి. అన్న మంచి బహుమతి పంపించావన్నా. ఏం పంపించారు? అన్న మంచి సారీ పంపించాడు చెల్లికి. ఏం చెప్తానని అందరికీ మంచితనం చేశారు కాబట్టి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చేది కూడా మనం మంచితనం చేసుకుని ఇప్పుడు మనం కూడా అతను కూడా మనం నడిచామంటే అతను మనం కూడా నడుస్తాడు. అవుది మనం అతను తోడవుతూనే మళ్ళీ వస్తాడండి. అది అదొకటండి మా ఉప్పడికి గొట్టు శాంక్షన్ అయింది అంటున్నారండి. పల్లి వాళ్ళు కూడా ఏమెత్తున్నారమ్మా అంటున్నారు. అన్ని బలంగా అన్నా సరే ఆయన అన్న వచ్చి మా ఊరికి గొట్టయితే చాలా మేలండి. ఇంకా ముందుకు నడుపుతాడండి. గతంలో మనకి 1952 నుంచి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చూసాం. లేదు, ఏ ఒక్కరు కూడా ఈ ప్రపోజల్ కూడా లేదండి. అందుకోసం చెప్తానండి. మన ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 323 కోట్లు ఏ రాష్ట్రానికి ఎవరమ్మా? లేదండి. దేనికైనా రోడ్లకైనా ఆడపిల్లకైనా
అందరికీ మంచి చేస్తున్నారు. చేస్తున్నారంటే కేవలం అక్కడ పైన బీజేపీ మోడీ గారు ప్రధానమంత్రి గారితో అంత సత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా మన రాష్ట్రానికి ఇప్పిస్తున్నారు. మన రాష్ట్రానికి వస్తుందండి, అందుకే ఎక్కువ కావాలండి. 3 కోట్లు వేస్తున్నారంటే మా ఆషామాషి కాదమ్మా. ఇప్పుడు వరకు ఈ మత్స్యకారుల కుటుంబాలు అలా వదిలేశారు తప్ప ఎవరు పట్టించుకోలేదు. ఓన్లీ కేవలం శాశ్వత పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. దానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం కూడా ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చింది. అది కూడా డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నారు. అన్ని కూడా మన పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. అన్ని కూడా దగ్గర నుంచి చక్క పెడతారు. మనం చేయాల్సింది ఏంటంటే ఒక సమస్య ఏమైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు నోటీసులో పెడితే చాలా అంతే అయిపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప్పాడు వచ్చి సమస్యను తెలుసుకుని గొట్టేస్తాను హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా హామీ కింద వదిలేకుండా 303 కోట్లతో గొట్టేస్తున్నారు. ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారితో సాధ్యం అవుతుంది. ఆ ఎలక్షన్ హామీ ఇచ్చారు, నేను చేస్తున్నారు, చేసి తీరుతారు. అతి త్వరలోనే గట్టు పనులు ప్రారంభించారు. మీ యొక్క చిరకాలు వాంచుకొని తరాల ఒక కోరికను పవన్ కళ్యాణ్ గారు తీరుస్తున్నారు. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. అది జై జగన్. ప్రజెంట్ మనం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ విలేజ్లో ఉన్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెనకాల సముద్రం. సో రీసెంట్గానే అక్కడ శాంక్షన్ అయింది, వాల్ అనేది శాంక్షన్ అయింది. అలాగే ఈరోజు రాఖీ డే స్పెషల్గా ఇక్కడ ఉన్న పిఠాపురంలో లేడీస్కి చీరలు గిఫ్ట్గా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ మీ పేరు? మంగండి. ఏం చేస్తూ ఉంటారు? పెనికి వెళ్తానండి. పనికి వెళ్తూ ఉంటారు. ఇదేనా మీ ఇల్లు? పడిపోయింది. మీ ఇల్లు కూడా కోసిపోయిందా సముద్రం వల్ల? సందట్లో పోగొట్టుకే అద్దెకి వెళ్ళిపోయాం. పవన్ కళ్యాణ్ గారు చీర పంపించారు, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, సంతోషంగా ఉందండి. ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఏమవుతాడు మీకు అన్నయ్య పవన్ కళ్యాణ్? ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. గొట్టు బేగా పడిపోవాలా, గొట్టు వేస్తాడని నమ్మకం ఉందా? వేస్తాడు అన్నాడు కానీ వేస్తున్నాడో లేదు మనకేం తెలుస్తుంది. నమ్మకం ఉందా లేదా? మంచిదే కదా. వేస్తాడని నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంది. సరే, ఎలా ఉంది చీర? ఎలా ఉంది చూడు. చాలా బాగుంది. నచ్చింది కలర్? ఏం కలర్? కలర్ నచ్చిందా మీకు? చాలా బాగుంది. నచ్చిందా? వచ్చేసేయండి. ఎలా ఉంది? అద్దంలో చూసుకుంటారా ఇల్లు? సరే సరే. మీ పేరు? ఇటండి, కొంచెం ముందు రండి. మీ పేరు? గంటలు ఇచ్చిన కొడుకు. కొడుతున్నారు ఇలా? గంటలు ఇచ్చిన బాబు. పవన్ కళ్యాణ్ గడు నా కొడుకు. నాకు అన్ని సాయం చేసిన కొడుకులో కూడెట్టినట్టు నా కొడుకు. ఆ పైన మందులు ఇచ్చిన కొడుకు ఇగో ఈ కొడుకు నాకు. బాబా నన్ను పూజించినోడే అందరూ ఆ సమంతమైన నా కొడుకు కళ్యాణ్ కొడుకే. నాకు ఇవాళ ఇల్లు కడ పడిపోతుంది, ఆ ఇల్లు దారి లేదు. ఆ కొడుకు వచ్చి నాకు అన్ని ఇస్తున్నాడు, గొట్టుగడ ఎత్తున్నాడు. ఆ కొడుకు వందనాలని చెప్పండి బాబా. అంతా బంగారమే. ఓపెన్ చేయి కొడుకా. నా కొడుకు ఇచ్చింది, నా కొడుకు ఇచ్చింది బాబు. ఇది మనస్ఫూర్తిగా అంపేడు రాజ్యానికి నా కొడుకు నచ్చింది. ఇదే కాదు నాన్న, ఏది ఇచ్చినా నా కొడుకుది సంతోషమే అందరి బిడ్డలకి. కానీ ఏంటంటే పడిపోయిన నీడకి పచ్చిలకి అన్ని ఆధార వేసిన కొడుకు. సమంత కొడుకులు అందరూ నా బిడ్డలు. ఈ బిడ్డలు వేసిన ఆధారవా ఆమె కొడుకు వేసింది. పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు ఇక్కడికి? నా కొడుకు వస్తున్నాడు, అందరు గుండుల్లో ఉన్నాడు నా కొడుకు. రావట్లేదు కదా అని అంటున్నారు. అందరు గుండుల్లో ఉన్నాడు బాబా నా కొడుకు. వేసేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది ఈరోజు చీరలు పంపిణీ చేస్తారు? చీరలు పంపించడం చాలా సంతోషంగా ఉంది. అన్నలు లేకపోయినా అన్న లేని వాళ్ళకి అన్నగా పంపించాడు. అన్న అంటే మాకు చాలా ప్రేమ. అన్న గొట్టేస్తానని ఆ రోజు మాట ఇచ్చాడు, ఈ రోజు మాట తీసుకున్నాడు గొట్టేస్తానని. ఈ పక్కనున్న వాళ్ళు అందరూ పేదోళ్ళమే, మాకు దబ్బు కట్టలేదు, కొడుకులు కట్టలేదు. ఆ అన్న గొట్ల మీద ఆధారపడి ఉన్నాము. అన్న ఎంత త్వరగా వేస్తే అంత మంచిది. నమ్మకం ఉందా? చేస్తాడు, నమ్మకం ఉంది. ఎవరు ఆ అన్న తప్ప ఎవరు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఎవరు ముందుకు రాలేదు. ఆ అన్న వచ్చాడు, ముందుకు వచ్చాడు, మా ఎప్పుడు వచ్చాడు, మాట ఇచ్చాడు. ఈరోజు ఆ మాట నిలబడుచుకుంటాను. అన్న అందరికీ అన్న. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? ఇదిగో మా ఇల్లు, ఇదిగో ఇదే సముద్రం. ఇదిగో సముద్రం, ఇదిగో
కోసేసి మీ ఇల్లు కూడా కోసేసిందా? ఇదిగో దా చూపిస్తాను ఇదిగో నాకు ఎవరు లేరు అన్న ఇదిగో ఇదిగో మనిషిగా 200 పెట్టి బత్తాలు వేయించుకున్నాను నా ఇల్లు పోతుందని. అన్న మీద ఎంతో ప్రేమ పడి ఉన్నాను నేను, అన్న మీద ఆశ పెట్టుకుని ఉన్నాము. అందరూ ఈ పక్కన వాళ్ళందరూ పేదోళ్ళమే, అన్నం ఎవరికి లేదు. దొబ్బు కాడ అద్దెకు పోదామంటే దొబ్బులు కాడ లేవు, దొబ్బులు లేక జారిపోయిన ఇంట్లోనే ఉన్నాం. అదిగో మొన్న కరకాలు వచ్చి కొట్టేస్తారు వాళ్ళు బత్తాలు పెట్టుకో 200 ఇచ్చుకొని మా బత్తాలు వేయించుకున్నాను ఇసుక బత్తాలు. అన్న మాకు మంచిగా పెళ్లి చేస్తాడని మాకు అభిమానం ఉంది, అన్న చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ముందే ఏదన్నా కట్టించమని బాబా నా కొడుకుని. అదిగో అదిగో నీడ అందులోనే ఉన్నాం బాబా. ఇక సంవత్సరం అయితే కట్టేస్తారు. కొడుక నా కొడుకు కట్టేస్తాడు కొడుక, నా కొడుకు బంగారం కొడుక, ఎక్కడున్నా వజ్జులు ఇస్తాడు నా కొడుకు. అమ్మ మీ పేరు? దూడ పోలీసురండి. ఏం చేస్తూ ఉంటారు? చేపలు పట్టుకెళ్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలండి. మా ఎమ్మెల్యే గారు ఆడపడుచులకి రాఖీ పండుగ సందర్భంగా వితంతులకి చీరలు ఇవ్వడం జరిగిందండి. పోయిన సంవత్సరం కూడా ఇచ్చారు, ఈ సంవత్సరం కూడా అలాగే అందరికీ పంచిపెట్టారండి. మా ద్వారాగా వార్డు 21వ వార్డు జగ్గే చెరువు వార్డు ప్రకారంగా మా వీరమహిళలు అందరూ, మా నాయకులు, జన సైనికులు, మా వదిలి కిషోర్ గారు అందరూ వచ్చి కూడా, అలాగే తుమ్మలబాబు గారు కూడా వచ్చారండి. అందరూ కలిసి కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం అండి. పవన్ కళ్యాణ్ గారికి ఏ అన్న చెల్లు కూడా ఈ రోజుల్లో ఇవ్వలేని జనాలకి చాలామంది అన్నదమ్ములు కూడా కలుసుకునే రోజు. ఆయన గుర్తుంచుకున్న ఆడవాళ్ళకి నా చెల్లుళ్ళు నా అక్కలని చాలామందికి ఏర్పాటు చేశారండి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆయనకి చాలా రుణపడి ఉంటాం. ఆయనకి ఆరోగ్యం కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ అండి, షాప్ పెట్టుకున్నాను. షాపులు అన్నీ రాఖీలు ఉన్నాయి? ఉన్నాయి సార్. మరి కట్టరా మరి మాకు అందరికి? కడతాను సార్. మీ అందరూ అన్నయ్యలేండి సార్. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పంపించారు? బాగుందండి. ఒక అన్నయ్యగా కానుక ఇలా పంపించి నిరుడు ఇచ్చారండి, ఈ సంవత్సరం ఇచ్చారండి. నాకు 2 ఏళ్ళు అందిందండి. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారా? ఇచ్చారండి. ఎలా ఉంది ఆయన డెవలప్మెంట్? ఎలా ఉంది? బాగుందండి. ఏం చేస్తున్నారు మీ ఊరికి? అన్నీ మంచి పనులే చేశారండి. రోడ్లు అయ్యాయి. సారీ ఎలా ఉంది? ఓపెన్ చేయండి ఒకసారి. బాగుందండి. నచ్చిందా? కలర్ నచ్చిందా? అది ఒకటే కానీ అన్నీ మంచి పనులే చేశారు కాబట్టి ఆ అన్నయ్య ఎక్కడున్నా సరే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. వాకాన్సీ పవన్ కళ్యాణ్ ప్లేస్లో అందరికి కడతారు రాఖీలు? కట్టేస్తానండి. తీసుకురండి వెళ్ళి. పవన్ కళ్యాణ్ అన్నయ్య బదులు వచ్చిన ఈ అందరు అన్నయ్యలకే కడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు అనుకుని కడుతున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య స్థానంలో వచ్చిన అందరు అన్నయ్యలకి కడతాను. నాతో మాట్లాడి పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వు హించుకుని కడుతున్నానండి. కాదు, అన్నదమ్ములు ఉన్నారా? లేరండి. లేరా? అందరూ ఉన్నాం మరి. అందుకండి ఎంతమంది అన్నయ్యలు, అందుకండి ఎంతమంది అన్నయ్యలు ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు అందరూ. థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ వెళ్ళాం. మీరు ఇప్పుడు ఉంటాయండి, ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళలేదండి అడిగాను. దొరవారు వచ్చారంటే ఎరవాడని అని తెలుస్తున్నాం. కనబడి రాఖీ పండుగ ఇలా ఉంటే ఎన్నైనా జరగచ్చు.
సంతోషంగా ఆనందంగా ఉందండి. సంతోషంగా ఆనందంగా పవన్ కళ్యాణ్ అన్నీ కట్టినట్టు ఉందండి మీ అందరికీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఒకటి సభద్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీకు రాఖీ పండుగ సందర్భంగా ఆయన సొంత డబ్బులతో ఒక అక్క చెల్లిగా భావించి నీకు ఈ రాఖీ పండుగ సందర్భంగా నీకు శారీ పంపించారమ్మా అన్నగారికి ఎలా అనిపిస్తుంది? అని అనిపిస్తుంది. బాగుందా? అది ఏంటంటే కళ్యాణ్ గారు మీ గురించి ప్రత్యేకంగా పంపించారు. అంటే ఇప్పుడు మీకు సొంతంగా అన్నదమ్ములు ఉన్నా చేరే ఈ టైంలో మేము కూడా కళ్యాణ్ గారు మీ యొక్క సోదరుగా భావించి మీకు చీర పంపించారు. మమ్మల్ని ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు మీకు? ఇద్దరా? ఇప్పుడు మూడో పవన్ కళ్యాణ్ గారు, మూడో అన్నయ్య. ఇప్పుడు మర్చిపోకుండా 10 సంవత్సరాలు ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పంపించారు, మేము పట్టుకొచ్చి మీకు ఇస్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఇచ్చింది తప్ప గవర్నమెంట్ చీరల గట్ట కాదు. ఎలా ఉంది? కలర్ ఎలా ఉంది? చూసుకో ఒకసారి, చూసుకో ఒకసారి. అయితే కాదండి, ఇల్లు లేదు, హౌసింగ్ లోన్ కోసం పెట్టాము, రాలేదు స్కీమ్. పెరుగు పెట్టావా? నాది కదమ్మా మంచి కలర్ పంపించారమ్మా మీకు. లేదండి. కొత్త యాడ్ వేశారు. సరే, బాగుందా మీకు? సంతోషమా? సంతోషం అండి. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి వీడియోలో? కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, రక్షణ శుభాకాంక్షలు అన్నయ్యకి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఈ ఉప్పాడ గ్రామంలో ఉన్న ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో మీకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక చీర బహుమతిగా పంపించడం జరిగింది. మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధులతో పంపించారమ్మా. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినవి అంటే కాదు, సొంతంగా పవన్ కళ్యాణ్ గారు డబ్బుతో పంపించారన్నమాట మీకు.